హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో స్వీట్ కార్న్తో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్టీగా వెరైటీగా కావాలంటే స్వీట్ కార్న్తో వడలు ఎలా చేద్దామో చూద్దాం. ఈ స్వీట్ కార్న్ వడలు చేయడానికి ముందుగా ఒక 2-3 స్వీట్ కార్న్ తీసుకుని గింజలన్నీ ఇట్లా ఒలిచి పెట్టుకోవాలి. ఈ ఒలిచిన గింజలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇట్లా వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని వాటితో పాటు ఒక 4-5 పుదీనాకులు వేసుకోవాలి. పుదీనాకులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ తేడా వస్తుంది, వాసన టేస్ట్ కొంచెం తేడా వస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఒక 4-5 ఆకులు పుదీనాకులు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు. పెద్ద పచ్చిమిరపకాయలు అయితే ఒక 2 వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే 3-4 వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 చెంచాలు. దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క, ఒక అంగుళం మందం అల్లం ముక్కని ఒక 2-3 ముక్కలు చేసి అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుని ఇది వడపిండిలాగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తగా అయితే మీకు వడలు కరెక్ట్గా రావు. వీలైనంత గట్టిగా ఈ విధంగా పట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న వడపిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం తీసేసి బౌల్లోకి అందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాం మేము. అలాగే ఒక 1/2 స్పూన్ కారము, అలాగే ఒక 1/2 చెంచాడు సోడా, వంట సోడా ఒక 1/2 చెంచాడు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్ చేస్తాయి వడలు. ఒక 1/2 స్పూన్ సోడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 లేదా 3 చెంచాలు మైదా వేసుకోవాలి. ఇందులో మైదా అవసరాన్ని బట్టి ఇంకొంచెం కలుపుకో, మెత్తగా అనిపిస్తే ఇంకొక చెంచాడు ఎక్స్ట్రా కూడా కలుపుకోవచ్చు. దాంతోపాటు ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 చెంచాడు ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మీకు చూడండి ఇట్లా కొంచెం వడలు వేయడానికి అనువుగా కొంచెం గట్టిగా ఉండాలి. పల్చగా ఉంటే వడలు కరెక్ట్గా రావు. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మొత్తం మైదా వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం పల్చగా అనిపిస్తే ఇంకొక చెంచాడు మైదా కలిపి ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వడలు వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ పిండిని ఇట్లా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మరీ పెద్దగా వేయకూడదు. పెద్దగా వేస్తే లోపల కాలకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి, బయట కాలిపోతాయి. కాబట్టి మీడియం సైజు పునుగుల కన్నా కొంచెం పెద్దగా వేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని వేసుకుని ఇవి సగం ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ ఇంకో సగం వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకుంటే హీట్ సరిపోదు. అట్లా కాకుండా కొన్ని కొన్ని వేస్తే బయట మాడిపోయి లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి. కాబట్టి బోండాలు లాంటివి, పునుగులు లాంటివి ఎప్పుడు వేసినా కానీ సగం వేసి ఇట్లా సగం కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుని మిగతా పిండిని మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి. వాయి వేసుకుని అవి కూడా సగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మొత్తం కలిపి ఒకసారి ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఒకటే కలర్లో కాలి మంచిగా లోపల కూడా కాలి చూడటానికి బాగుంటుంది. తినడానికి కూడా లోపలంతా మంచిగా ఫ్రై అయ్యి తినడానికి కూడా మంచి టేస్ట్గా ఉంటాయి, మంచి కరకరలాడుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఒకటేసారి అన్నీ వేసేస్తే లోపల ఉడక్కపోవటము, లేదంటే పైన మాడిపోవటము, ఇట్లా కొన్ని గాలి కొన్ని కాలక అట్లా రకరకాలుగా ఉంటాయి. అందుకని ఒక 2-3 వాయిలు ఇట్లా వేసుకోవాలి. ఇవి చూడండి, ఇవి ఇప్పుడు ఫస్ట్ టైం వేసినవి మొత్తం కలిపి 2 కలిపి వేయిస్తున్నాం. ఇట్లా వేయించడం వల్ల అన్నీ ఒకటేసారి కాలి స్లోగా అవుతాయి. స్లోగా కాలటం వల్ల మొత్తం లోపల దాకా బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా కలుపుకుంటూ తిప్పుతూ వేయించాలి, అన్ని వైపులా కాలేటట్టు. గోల్డెన్ బ్రౌన్ కలర్ చూసారా, మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని చూడండి, ఇట్లా మంచి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయి వీటిల్ని ఒక మొత్తం ఆయిల్ తీసేసి, ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకుని
వేడివేడిగా స్వీట్ కార్న్ వడ, స్వీట్ కార్న్ వడ అనొచ్చు, పునుగులు అనొచ్చు. ఇవ్వండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. దీనిపైన కొంచెం తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి టమాటా సాస్తో కానీ అల్లం పచ్చడితో కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు ఎప్పుడు తిన్న కొత్త వెరైటీ టేస్ట్ ఉంటుంది. కొంచెం తీయగా ఉంటుంది, కారం కారంగా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ వంట ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. Bye bye, I can subscribe.